హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి గోధుమ రవ్వ దోశ అండి. చాలా చాలా టేస్టీగా ఉంది. ఇంకొక ఇంగ్రీడియంట్స్ కలిపితే ఇంకా టేస్టీగా ఉందండి. బరువు తగ్గాలనుకునే వాళ్ళకు ఇలాంటి బ్రేక్ఫాస్ట్ చాలా మంచిదండి. ఇంకో ఇంగ్రీడియంట్స్ ఏంటంటే పెసలండి. పెసలు రాత్రంతా ఇలా నీళ్ళు పోసి నానబెట్టుకున్నానండి. శుభ్రంగా కడిగి గోధుమ రవ్వ కూడా కడిగానండి. శుభ్రంగా కడిగి రెండింటిని నేను పక్కన పెట్టుకున్నాను. వీటిలో మంచి అధిక ప్రోటీన్ అనేది ఉంటుందండి. పెసల్లో చాలా మంచిది బ్రేక్ఫాస్ట్కి, హెల్తీ బ్రేక్ఫాస్ట్. మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్ పెసలు, ఉప్మా రవ్వ 2 వేసి, పచ్చిమిర్చి ఒక 4, 1 ఇంచు అల్లం ముక్కలు, తగినంత సాల్ట్ వేసుకున్నానండి. బరువు తగ్గాలనుకునే వాళ్ళకి మంచి బ్రేక్ఫాస్ట్ అండి. షుగర్ ఉన్నవాళ్ళు హ్యాపీగా తినొచ్చండి దోశలు. ఇలా మిక్సీ ఒక బౌల్లోకి పోసుకునండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ పోసి, చూడండి పిండి మాత్రానికి ఇలానే ఉండాలని, ఎక్కువ జారు ఉండకూడదు అనమాట. ఒక గరిటె వేసి రౌండ్గా తిప్పాను. హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. దగ్గరుండి ఒక నిమిషం 2 నిమిషాలు పెట్టి, కొద్దిగా నేను ఇది టమాటా చట్నీ అండి, తాలింపు పెట్టకుండా వేసాను. పుల్లంగా కారంగా చాలా బాగుందండి. ఈ దోశ మీద వేసి కొద్దిగా వేసి మొత్తం ఇలా దోశ అంతా స్ప్రెడ్ చేసానండి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసాను. జీలకర్ర, కొద్దిగా ఆయిల్ వేసి చక్కగా కాలనిచ్చానండి. క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంది. పుల్లంగా కారంగా ఉందండి. టమాటా చట్నీ వేస్తే అనమాట, అది నిల్వ పచ్చడి అండి. ఇదేమో ఈ చట్నీమో ఇప్పుడు దోశల్లోకి అనమాట చేశానండి. టమాటా పచ్చిమిర్చి పచ్చడి చేశాను. చాలా చాలా టేస్టీగా ఉందండి. అసలు ఈ 2 కాంబినేషన్లు ఎంత బాగుందో అండి. చాలా హెల్దీ అనమాట. ఉదయాన్నే హెల్దీ బ్రేక్ఫాస్ట్ని మనం తీసుకుంటే మనం కూడా రోజంతా ఉల్లాసంగా, సంతోషంగా, హాయిగా ఉండొచ్చు అనమాట. చాలా బాగున్నాయి ఈ 2 కాంబినేషన్. ఒకసారి మీరు చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో కామెంట్స్ తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.